అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఇక్కడున్న లోకల్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ని అందరినీ కూడా భయపెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారా ఏంటి అన్నది ఇప్పుడు మనం ఇక్కడ వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయిన నెల్లూరు డిస్ట్రిక్ట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ ఊటుగురి నాగార్జున గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మీరు అందరూ కూడా భయపడతారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఫీల్ అవుతున్నారా? మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఒకటే. కాకాని గోవర్ధన్ గారిని మా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ గారిని అరెస్ట్ చేసి మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచన చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు, భయం అనే మాటకి చాలా దూరంలో ఉంటారు. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ఎలాంటిదో, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే భరోసా ఎలా ఉంటుంది అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికరంగా అభిమానించే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని నికరంగా అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా భయం అనే మాటకి అర్థం తెలియదు. ఈరోజు గోవర్ధన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి మా గొంతులు నొక్కేచాలా, మమ్మల్ని భయభ్రాంతికి గురి చేయాలనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం అనేది ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా సరే దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా ప్రభుత్వం ప్రజలు మాకు ప్రతిపక్షం మమ్మల్ని కూర్చోబెట్టినా సరే, మేము అధికారం కోల్పోయినా సరే ఆ రోజు నుంచి కూడా ఈ మాట ఎందుకు అంటున్నానంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన కావచ్చు, మిగతా పార్టీలందరూ కూడా దాదాపు 3 సంవత్సరాల పైచలకు పట్టింది ఇది మీడియా ముందుకు రావడానికి కానీ ప్రజలకు రావడానికి. కానీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా సరే ప్రజల తరపున పోరాడాలి, ప్రజల కోసము వాళ్ళకి ఇచ్చిన జవాబుదారీతనంగా వాళ్ళ తరపున ఉండాలనే ఉద్దేశంతోనే ఓడిపోయిన నెలలోనే ఈరోజు ఆయన ప్రజల్లోకి రావడం జరిగింది. అలాంటి నాయకుల అండదండలతో మేము ముందుకు నడుస్తూ ఉంటే మా నాయకులు గొంతునికే పరిస్థితులు ఈరోజు మీరు చేస్తూ ఉన్నారంటే ఎంత మూర్ఖత్వం మీరు తెలియజేసుకోవచ్చు. దాదాపు ఈ సంవత్సర కాలంలో ప్రతిరోజు కూడా ఏ రోజు కూడా మేము భయపడి ఇంట్లో కూర్చోాలా. ప్రజల తరపున పోరాడాం, ప్రజల కోసం పోరాడాం, ప్రజలకు ఏవైతే పథకాలు మీరు ఇచ్చి మోసపూరితమైన హామీలు ఇచ్చారో వాటిని అమలుపరచడంలో మీరు ఏదైతే ఇబ్బందులు గురి చేస్తూ వచ్చారో ఆ అన్నింటిని కూడా ప్రభుత్వ లోపాలను కూడా మేము ఎత్తి చూపిస్తూ మేము ప్రజల్లోకి ముందుగా ఉండి ఎప్పుడు కూడా ప్రజల తరపున పోరాటం చేయడం జరిగింది. అలా ప్రజల తరపున మేము మాట్లాడుతున్నాము, ప్రజల తరపున మేము పోరాడుతున్నాము, నిత్యం ప్రజల్లో ఉంటున్నామని ఒకే ఒక దురుద్దేశంతోనే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎవరో ఇచ్చిన కొన్ని అభియోగాలతో ఈరోజు మా నాయకుడు గోవర్ధన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉండా, ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు లేనటువంటి సంస్కృతిని ఈరోజు సర్వేపల్లికి సంబంధించిన ఒక నాయకుడు ఈరోజు నెల్లూరు జిల్లా ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగా ఒక కొత్త నీచమైన రాజకీయాలకి తెరలేపడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఎంతోమంది నాయకులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఏసీ సుబ్బారెడ్డి గారు కావచ్చు, పార్టీలు వేరైనా సరే వాళ్ళు రకరకాల పార్టీలు ఉన్నా సరే ఎంతో హుందాగా రాజకీయాలు చేసి నెల్లూరు జిల్లా రాజకీయ ప్రతిష్టను పెంచే విధంగా వాళ్ళు రాజకీయాలు చేశారు తప్ప హుందాగా ఏ రోజు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు కానీ ఇట్లా నెల్లూరు జిల్లా రాజకీయ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు. అలాంటి దానికి తెరలేపినటువంటి సర్వేపల్లి నాయకుడికి ఈరోజు మీడియా ముఖంగా నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆరంభం కంటే ముగింపు అనేది ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటుంది. మీరు ఆరంభించిన ఈ నీచి సంస్కృతిని మేము ఎదుర్కొని ధైర్యంగా నిలబడుతూ మీడియా ముందు మా గొంతుని మేము గలాన్ని విప్పుతూ మేము అన్నీ కూడా మేము మాట్లాడుతూ మా యొక్క న్యాయ పోరాటాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అలా మేము మాట్లాడగలుగుతున్నామంటే మా నాయకుడు మాకు ఇచ్చిన భరోసా కావచ్చు, మా నాయకుడి మీద మాకున్న అభిమానం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలా. ఇదే పరిస్థితి రేపు మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు మొదలుపెట్టిన మీరు ఆరంభించిన ఈ సంస్కృతిని మేము ముగించాలనే కార్యక్రమంతో మేము ముందుకెళ్తే కనీసం మీరు మీడియా ముందు కాదు కదా నడి రోడ్లోకి వచ్చి మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితులు కూడా మీకు ఉంటాయని తెలియజేస్తూ ఖచ్చితంగా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ఆయన చేసిన మంచి, ఆయన మీద పెట్టిన మీరు అక్రమంగా ఏదైతే పెట్టారో దాంట్లో నుంచి మంచిగా ఆయన క్లీన్ చిట్ తీసుకొని బయటకు వస్తాడని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ప్రశ్నిస్తేనే తట్టుకోలేకపోయిన మీరు రేపు ఆయన రిమాండ్ నుంచి బయటికి క్లీన్ చిట్తో బయటకు వచ్చిన తర్వాత గర్జించే గలంతో ముందుకు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా తట్టుకోగలరో మీ ఊహకే వదిలిపెట్టేస్తున్నానని తెలియజేస్తూ, ఇకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఆయన మీద. ఎస్సీ ఎస్టీ సంబంధించిన కేసును కొన్ని చట్టాలను తారుమారు చేసే విధంగా ఆయన మీద కేసు పెడుతూ ఆయన మీద ఒక అభియోగాలు తీసుకొచ్చారు. నేను కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే. ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఏ పార్టీ అయినా సరే కూడా నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఏ పార్టీ కూడా ఇచ్చిన కార్యక్రమాలు లేవు. ఒక్క వైఎస్ జగన్మోహన్ గారు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాలతో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నేను జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాను అంటే ఆయనకి కులాల పట్ల మతాల పట్ల ఎటువంటి
అభ్యంతరాలు ఉండవు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన పనిచేస్తాడు, ఆయన ఒక కష్టపడే మనస్తత్వం ఏ వ్యక్తినైనా పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఎదిగేదానికి అవకాశం కల్పిస్తాడని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ మాత్రం తెలియజేస్తూ, ఖచ్చితంగా మా నాయకుడు క్లీన్ చిట్తో బయటకు వచ్చిన రోజు మా పోరాటాలు యోజన విభాగం తరఫున మరింత ఉధృతం చేసే కార్యక్రమం కూడా చేపడతామని మీడియా ముఖంగా తెలియజేస్తాం.